హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఈజీ మెథడ్లో లంచ్ బాక్స్కైనా మనము బిజీగా ఉన్నప్పుడైనా ఈ తొందరగా చేసుకునే కర్రీ అండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి, బీరకాయ ముక్కలు అనేటివి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి. వీటిని కూడా ఫ్రై చేసిన తర్వాత చిటికెడంతా పసుపు వేయాలి. ఇలా ఇవి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలండి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కూడా మనము వీటిని అటు ఇటు అంటూనే ఉండాలండి. ఇవి మనకు ఫ్రై అయ్యి అదే స్టీమ్‌కి, ఆయిల్‌కి కొద్దిగా మనకు ఉడికిపోతాయి అన్నట్టు. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ వేయాలండి. ఒక హాఫ్ వరకి బీరకాయ మనకు ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఆనియన్స్ వేయాలి. 1 కప్ ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని మళ్ళీ అటు ఇటు అంటూ కలపాలి. ఒక 4, 5 పచ్చిమిర్చి అండి, సన్నగా కట్ చేసినవి పొడవుగా, అవి వేసేసుకొని కూడా కలపాలి. ఇలా మొత్తము టోటల్‌గా ఇవి ఫ్రై అయిపోయి మనకు కొద్దిగా ఇది దగ్గరకనేది వచ్చేస్తుందండి. అప్పుడు ఒక పావు కప్పన్ని వాటర్ పోసి ఇందులో 2 కప్పుల పాలు పోయాలండి. ఒక 2 కప్పుల పాలు పోసి ఇది మొత్తం కలిపేసి క్యాప్ పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ కర్రీ అనేది పాలతోని మంచిగా బాయిల్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందన్నట్టు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ కర్రీని చపాతీలోకైతే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌కైనా దేనికైనా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడు తినని వారైనా గానీ తింటారు. బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మరిన్ని కొత్త వీడియోలు చూస్తారు.